ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ అందరికీ తెలిసినట్టుగా సుమారు 2 వారాలకు పైగా మరి కేంద్ర స్టీల్ శాఖ మంత్రి, కేబినెట్ మంత్రి అయినటువంటి కుమారస్వామి గారు, స్టీల్ శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస వర్మ గారు మన రాష్ట్రానికి, మా పార్టీకి చెందినవారు. సో వీరిద్దరూ కూడా రావటం, ఇతర అధికారులు రావటం, ఆ సమయంలో మేమందరం ఉండటం కూడా జరిగింది. చాలా తక్కువ సమయంలో స్టీల్ ప్లాంట్ వ్యవహారాల్ని మరి ఢిల్లీలో అక్కడ ఆకలింపు చేసుకొని 2-3 సమావేశాలు నిర్వహించి తర్వాత ఇక్కడికి వచ్చి మరి అందరితో, అన్ని వర్గాలతో మాట్లాడి సో ఒక రకమైనటువంటి పూర్తి అవగాహనతో వెళ్ళారు. కానీ మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న సమయంలో, ఇన్ఫ్యాక్ట్ మార్చి ఏప్రిల్ నెలలో ఇంకా ఎన్నికలు కాకముందే, ప్రచారం స్టార్ట్ అవ్వకముందే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక హై పవర్ టీం అప్పటికే రావటం జరిగింది. వచ్చి వారు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా స్టడీ చేసి ఒక రిపోర్ట్ని, ఒక నివేదికని సమర్పించడం జరిగింది. స్టీల్ ప్లాంట్, నేను మీకు సంవత్సర కాలంగా పైనుంచే చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు అని నేను ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ మీకు ఇక్కడ విశాఖపట్నంలో చెప్పాను. సో కేంద్ర ప్రభుత్వం గత సంవత్సర కాలం నుంచి ఏదో విధంగా ప్రతి ఒక్క క్రైసిస్ పీరియడ్లో కూడా స్టీల్ ప్లాంట్కి సహకరిస్తూ దాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. పరిస్థితులు మొన్న గంగవరం పోర్ట్లో ఎప్పుడైతే కోకింగ్ కోల్ పెద్ద స్థాయి నిల్వలు కొన్ని నెలల పాటు సమ్మె కారణంగా ఆగిపోయాయో, ఒక రకమైన ప్లాంట్ పూర్తిగా మూతపడే పరిస్థితి ఉత్పన్నమైన తరుణంలో ఒక హై పవర్ టీం, క్రైసిస్ మేనేజ్మెంట్ టీం పంపించడం జరిగింది. వారు ఒక నివేదిక సమర్పించడం జరిగింది. ఆ నివేదికని అమలు చేసే దిశగా ప్రభుత్వంలో చర్యలు జరుగుతున్నాయి. నేను గతంలో కూడా కేంద్ర మంత్రుల్ని, అలాగే కేంద్ర అధికారుల్ని కలిసి సుమారు 3,100 కోట్ల రూపాయల్ని ఇందులో పెట్టుబడులు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లాంట్కు ఉన్నటువంటి క్యాపిటల్లో, ఏదైతే ఎక్విటీ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్లో ఇంకా 3,100 కోట్ల రూపాయలు పెట్టేటువంటి అవకాశం ఉంది. దాన్ని ప్రిఫరెన్షియల్ షేర్స్ కింద దాన్ని తీసుకోవాలని, భవిష్యత్తులో ప్లాంట్ లాభాల్లోకి వస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవచ్చని ఇటువంటి ప్రతిపాదనలు చేయటం జరిగింది. ఇదే కాకుండా మనం ఇక్కడ ఎన్నికలు జరిగే 4 రోజుల ముందు రాయ్బరేలీలో ఉన్నటువంటి ప్లాంట్ని మళ్ళీ రైల్వేస్కి అప్పచెప్పి, రైల్వే శాఖ నుంచి సుమారు 2,000 కోట్ల రూపాయల్ని కొంత నగదు రూపంలో, కొంత లోన్లను అడ్జస్ట్ చేసే రూపంలో స్టీల్ ప్లాంట్కి అందజేయటం జరిగింది. ఇతర అనేక ప్రతిపాదనలు, ఎన్ఎండిసికి మరి సుమారు 1,100 ఎకరాలని లీజ్ కింద ఇచ్చి 1,500 కోట్ల రూపాయల్ని దీర్ఘకాలిక లీజ్ కింద తీసుకోవటానికి, ఇట్లా అనేక ప్రతిపాదనలు. నాన్ కోర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, లేదా వారికి మరి కొన్ని ఉపయోగపడిన ఆస్తులు ఉన్నాయి బయట, ఇక్కడ కాదు, స్టీల్ ప్లాంట్ కాకుండా బయట, వాటిని కూడా మరి అవసరమైతే వాటిని అమ్మి కొంత నిధులు సమకూర్చుకోవాలని ఇటువంటి ప్రతిపాదనలు చేయటం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి ఏకైక సమస్య వర్కింగ్ క్యాపిటల్ సమస్య. సుమారు ఆ వర్కింగ్ క్యాపిటల్ కనుక ప్లాంట్కి అందినట్లయితే సరైన సమయంలో మరి 3వ బ్లాస్ట్ ఫర్నెస్ని కూడా ఆపరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు కేవలం 2 బ్లాస్ట్ ఫర్నెస్ల్లో మాత్రమే పని జరుగుతోంది. సో త్వరలోనే మరి అటువంటి నిధుల సమీకరణకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని నేను కూడా కోరటం జరుగుతోంది. ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా సమిష్టిగా కోరితే అటువంటి చేయూత వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 6 నెలలు తిరగకుండానే లాభాల బాటలో పడేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఇది కేంద్ర మల్టీలాటరల్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీస్ నుంచి తీసుకునే రుణాల రూపంలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 15,000 కోట్ల రూపాయలు. అది ఇచ్చేటువంటి సంస్థలు దీర్ఘకాలిక రుణం కిందే ఇస్తున్నాయి. కానీ దాన్ని తీర్చే విధానం, ఎవరు తీర్చాలి, ఎలా తీర్చాలి అన్న దానికి పూర్తిగా వివరాలు మా దగ్గర కూడా లేవు. అది ఏదైనా సరే జనరల్గా మల్టీలాటరల్ ఏజెన్సీస్ ద్వారా వచ్చే రుణాలకి 30 సంవత్సరాలకు పైబడి చెల్లుబాటు ఉంటుంది. సో కాబట్టి ఆ రీపేమెంట్ ఎలా ప్లాన్ చేస్తారనేది పూర్తి వివరాల కోసం వేచి చూడండి.
అంటే ఈ పార్టీ కూడా దాన్ని ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన మాట్లాడుతున్న పోరంబోకు వార్తలు, ఎవరో ఒకళ్ళు పోరంబోకులు ఉంటారు, పనికి మాలిన కబుర్లు ప్రచారం చేసి ఇటువంటి తప్పుడు బురద జల్లేటువంటి పని చేస్తుంటారు. అటువంటి వ్యక్తులు కొంతమంది నా దృష్టికి రాగానే వారికి నేను చెప్పడం జరిగింది. నాకు తెలిసిన వాళ్ళకి, తెలుసుకోగలిగిన వాళ్ళకి వాళ్ళు వెంటనే డిలీట్ చేశారు. ఎవరైనా డిలీట్ చేయని వాళ్ళపైన అటువంటి తప్పుడు వ్యాఖ్యలు రాస్తే తప్పనిసరిగా తీవ్రమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటానని చెప్పాను. తీసుకొని ఖచ్చితంగా తీసుకొని చూపిస్తాను. నాది రాజకీయ జీవితంలో నేను ఎవరి నుంచి 4 రూపాయలు తీసుకున్నట్టు రుజువు చేస్తే మరి వారికి నేను క్షమాపణ చెప్తా, లేదా వారు నా ముందు తలదించుకొని క్షమాపణ చెప్పి అందరి ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి. దానికి సిద్ధమైతే ఎవరైనా ముందుకు రండి, లేకపోతే పోరంబోకు మాటలు, పోరంబోకు రాతలు మానుకుంటే మంచిది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.